సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథం తీసిన వారు త్వరగా చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యం. ఎవ్వడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగములో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఏమని చెప్తున్నారు అనంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారట. ది రైచియస్ ఆర్ బోల్డ్ యాజ్ ఏ లయన్. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని ఈ యొక్క వాక్య భాగములో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఈ మాటలు చెప్తున్నట్లు మనము చూస్తా ఉన్నాం. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనము చదివితే నీతిమంతులైనటువంటి వారిని అనేకమైన వాటితో అనేక మంది భక్తులు పోల్చినట్లుగా మనం చూస్తాం. నీతిమంతులైనటువంటి వారిని అనేక మంది భక్తులు అనేకమైన వాటితో పోల్చడం మనం గమనిస్తాం. ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ని మనం చదివితే ఈ బైబిల్లో నీతిమంతులు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే మాటలు కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఈ నీతిమంతులైనటువంటి వారు అనేక స్వభావాలు కలిగి వారు ఉంటారు. వారు కలిగి ఉన్నటువంటి ఆ స్వభావాలలో, నీతిమంతులు కలిగి ఉన్నటువంటి ఆ స్వభావాలలో ఒక స్వభావం ఏమిటి అనంటే, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు ఏమనంటే, ఈ నీతిమంతులైనటువంటి వారట, అనీతిమంతులు కాదు గాని, దుర్మార్గులు కాదు గాని, మోసం చేసేవాళ్ళు కాదు గాని, చూడండి నీతిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారు అనంటే సింహము వలె. ఎలా అంటండి చెప్పండి, ఎలా అంట? సింహము వలె, సింహము వలె ధైర్యంగా ఉంటారు అని చెప్తున్నాడు. చూడండి, ఈ రోజున నీతిమంతులు అంటే ఎవరు? ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనం ఎవరిమి అంటే నీతి మంతులం. ఎప్పుడైతే మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపపడి, ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను విడిచిపెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగేటట్లు ఆయనలోకి బాప్తిస్మము తీసుకున్నామో, చూడండి దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆయన రక్తము ద్వారా మనము ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడినటువంటి వారమై, మరింత దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడినటువంటి వారమై మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామట. అయితే ఈ నీతిమంతులైనటువంటి వారు ఎలా ఉంటారు ఈ లోకములో అనంటే, ఇక్కడ ఈ వాక్య భాగములో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, వారు ఈ లోకములో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎలాంటి సమస్యల గుండా వెళ్తున్నా, ఎలాంటి అగ్ని శోధన గుండా వారి జీవితం నడిపించబడుతున్నా, వాటిని బట్టి ఏ మాత్రము కూడా భయపడకుండా, వాటిని బట్టి ఏ మాత్రము కూడా జడియకుండా సింహము వలె, ఎవరి వలె అటండి చెప్పండి? సింహము వలె ధైర్యముగా ఉంటారు అని చెప్తున్నాడు. చూడండి, నేను వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను, బాగా వినండి. ఏంటంటే, సాతాను గాని యొక్క బలమైన ఆయుధం ఈ లోకంలో ఒక వ్యక్తిని పతనం చేసేందుకు,
సాతాను గాని యొక్క బలమైన ఆయుధం ఏమిటి అనంటే భయం. ఏంటి చెప్పండి, చెప్పండి ఏంటి? భయం. గత సంవత్సరం ఈ కరోనా వచ్చింది, మొదటి వేవ్, ఫస్ట్ వేవ్ గత సంవత్సరం మొదలైంది. తర్వాత ఇప్పుడు మన దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ నడుస్తూ ఉంది. చూడండి, ఈ గత సంవత్సరం వచ్చిన ఆ మొదటి వేవ్ లో మన భారతదేశంలో మాత్రమే కాకుండా అన్ని దేశాల్లో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ సెకండ్ వేవ్ లో కూడా లక్షల సంఖ్యలో మరణించారు. అయితే చూడండి, డాక్టర్లు చెప్తున్నటువంటి ఒక సత్యం ఏమిటి అనంటే, కరోనా రోగముతో మరణించిన వారి కంటే కూడా, బాగా వినాలి దేవుని మాటలు, చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. కరోనా ద్వారా మృతి చెందిన వారి సంఖ్య కంటే కూడా ఈ కరోనాను గూర్చి భయపడి చనిపోయిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉందట. అంటే ఈ రోజున మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మన దేవుడు ఎవరు అనంటే తన పిల్లల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సాతానుగాడు ఎవరు అనంటే సమస్యల్ని ముందు పెట్టి నిన్ను అధైర్యపరిచేవాడు, నీలో భయాన్ని పుట్టించేటువంటి వాడు. ఎందుకు అనంటే ఆ భయము ద్వారా నీ జీవితాన్ని పతనం చేయాలి అని చెప్పి. వాడెవరు అనంటే వాడు దొంగ అయ్యుండి ఎంతసేపు వాని పని ఏమిటి అనంటే, వాని పని ఒకటే, ఎవరిని నరహత్య చేద్దామా అని చెప్పి. సాతాను యొక్క బలమైన ఆయుధం, ఒక మనిషిని పతనం చేయనీకి వాడు వాడుకునే ఆయుధం ఏమిటంటే భయమే అండి. అయితే ఈ రోజున గమనించండి, వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మన దైనందిక జీవితాలలో నీతిమంతులమై ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి అనంటే, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మార్గం గుండా మన జీవితాలు నడిపించబడుతున్నా ఆ సమస్యలను బట్టి భయానికి మనం చోటు ఇవ్వకుండా మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. సింహము వలె ధైర్యముగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని సమస్యల మార్గం గుండా భక్తులు వెళ్తూ ఉన్నప్పుడు వారు ఆ సమస్యల్ని బట్టి కృంగినటువంటి ఆ సమయమున, భయపడుతున్నటువంటి ఆ సమయమున దేవుడు భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో తన భక్తుల దగ్గరికి వచ్చి, మీరు భయపడకండి, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యము చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో మనము అనేకమైన వాటిని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా గత ఆదివారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని దాటి ఎర్ర సముద్రం మార్గం గుండా పాలు తెల్లు ప్రవహించేటువంటి దేశానికి వెళ్తున్నప్పుడు వారి ముందు ఉన్న ఎర్ర సముద్రాన్ని చూచి వెనక నుండి వారిని తరుముతున్నటువంటి ఫరో యొక్క సైన్యమును, ఫరో యొక్క రథాలను చూచి భయపడినటువంటి ఆ సమయమున, మిక్కిలి భయపడినటువంటి ఆ సమయమున చూడండి, మోషే ద్వారా దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, ఇంకా చస్తామురా నాయనా ఈ సముద్రములో మునిగి, ఇక చస్తాము, ఈ ఫరో యొక్క సైన్యం మమ్మల్ని చంపుతాదని చెప్పేసి భయాక్రాంతులైనటువంటి ఇశ్రాయేలులతో దేవుడు మోషే ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు భయపడకుడి అని. హల్లెలూయా. ఎందుకు అనంటే భయము
అనేది సాతాను బలమైన ఆయుధం. వాడు మనల్ని భయపెడతాడు. ఎందుకు అనంటే మనల్ని పతనం చేయాలి అని చెప్పి. ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలంటే సింహము వలె. ఎవరి వలె చెప్పండి? ఎవరి వలె? సింహము వలె మనము ధైర్యంగా ఉండాలి. బైబిల్లో నేను చదువుకుంటూ వెళ్తున్నప్పుడు చక్కటి మాట నాకు కనబడిందండి. చదవండి బైబిల్ ఉన్నటువంటి వారు. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, 5th chapter, 5th verse, 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఈ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అక్కడ మనం గమనిస్తే యేసు ప్రభుని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట అది. దావీదు చిగురు నుండి ఒకరు ఉద్భవిస్తారు. దావీదు యొక్క చిగురు నుండి ఒకరు ఉద్భవిస్తారు. వారు ఎవరు అనంటే యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహము అని చెప్పేసి అక్కడ యోహాను ఆత్మవశుడై చెప్తున్నాడు ఈ మాటలు. చూడండి, దావీదు చిగురు ఎవరు అనంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎవరండి చెప్పండి? యేసు ప్రభు. ఇప్పుడు ఆయనను గూర్చి ఈ పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను గారు, దైవజనుడు, అపోస్తలుడు ఏమని చెప్తున్నాడు అనంటే ఆయన యేసయ్య ఎవరు అనంటే యూదా గోత్రపు, చెప్పండి ఎవరట ఆయన? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం. ఇప్పుడు యేసు ప్రభు యూదా గోత్రపు సింహము అనంటే ఇప్పుడు మనం ఎవరిమి? ఆయన పిల్లలం. ఎవరిమి మనము? ఆయన పిల్లలం. ఇప్పుడు మనం కూడా ఎవరిమి అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే సింహపు పిల్లలు కూడా అవి కూడా సింహమే కదా. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎవరిమి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే మనము కూడా సింహము. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఎవరు అనంటే ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన రక్తము చేత కడగబడుట ద్వారా మనము కూడా ఇప్పుడు ఆయన పిల్లలుగా మార్చబడ్డాము. ఇప్పుడు మనము కూడా ఎవరిమేనంటే సింహమై ఉన్నాము. కాబట్టి ఈ రోజున మన దైనందిక జీవితాలలో సింహాలుగా ఉన్నటువంటి మనం మన బ్రతుకుల్లో ఎటువంటి సమస్యలు మన మీదికి వస్తున్నా వాటిని బట్టి మనము భయపడకూడదు. సింహాలు ఎలా అయితే ఉంటాయో మనం కూడా ధైర్యంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా భయానికి మనం చోటు ఇవ్వకూడదు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే 2వ తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదట. మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు తన పిల్లలమై ఉన్నటువంటి మనకి ఆయన ఆత్మను ఇచ్చాడు. ఏ ఆత్మను ఇచ్చాడు అనంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి, ధైర్యము కలిగినటువంటి ఆత్మనే మనకి ఇచ్చాడు గాని పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదట. అంటే ఈ రోజున చూడండి, దేవుడు దైవజనుడైనటువంటి పౌలు తిమోతితో అంటున్నాడు ఏమన్నట్టే, ఇదిగో యవనస్తుడైనటువంటి తిమోతి,
యవ్వన కాలములో సేవకు సమర్పించుకున్నటువంటి తిమోతి, సేవలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎందుకు నీవు భయపడిపోతున్నావు? భయపడొద్దు. నీవు భయపడుటకు నీకు దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదు, గాని నీవు భయపడుటకు దేవుడు నీకు భయపడకుండా ధైర్యంగా ఉండేటట్లు ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యము కలిగినటువంటి ఆత్మను నీకు ఇచ్చాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన నమ్ముకున్న తర్వాత మనకు ఏ ఆత్మను ఇచ్చాడు అని అంటే, పిరికి ఆత్మను దేవుడు ఏమి ఇవ్వలేదు. ఏ ఆత్మను ఇవ్వలేదండి దేవుడు మనకి? చెప్పండి, ఏ ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు? పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా భయపడకుండా, పిరికితనానికి మనం చోటు ఇవ్వకుండా, నీతిమంతులమై ఉన్నటువంటి మనం సింహము వలె, ఎవరి వలె అండి? సింహము వలె ధైర్యంగా ఉండాలి. ఇంకో మాట కూడా బైబిల్లో మీరు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారు చూడండి. పౌలు అంటున్నాడు, ఏలయనగా మరలా మరలా మరలా. ఇప్పుడు మొదటి వేవ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. మరలా భయపడుటకు మీరు ఏ ఆత్మను పొందలేదటండి? దాస్యపు ఆత్మను మీరు పొందలేదు, గాని దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఏలయనగా మరలా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మీరు పొంది ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఈ రోజున ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ రోజున ఈ పరిస్థితుల్లో మన జీవితాలలో మనము ఎలా అడుగులు ముందుకు వేయాలి అని అంటే, ఆదివార పారాధనలో దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏమిటంటే, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా భయానికి చోటు ఇవ్వకుండా మనము సింహము వలె, నీతిమంతులమై ఉన్నటువంటి మనము సింహము వలె ధైర్యము కలిగి మనము ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున సింహాన్ని గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా. ఎటువంటి పరిస్థితులలో ఈ సింహం అనేది ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఈ రోజున సింహముతో పోల్చబడుతున్నటువంటి నీతిమంతులమైనటువంటి మనము కూడా ఎటువంటి పరిస్థితులలో మనము ధైర్యంగా ఉండాలి అని సింహాన్ని గూర్చి, సింహము ఎటువంటి పరిస్థితులలో అది ధైర్యాన్ని విడిచిపెట్టదు అని సింహాన్ని గూర్చి 3 విషయాలు ముచ్చటగా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు వినండి. ప్రస్తుతం ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘముతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెబుతున్నటువంటి మాటలు ఆత్మ చెవులు కలిగినటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరులకు ఆత్మ చెవులు కలిగినటువంటి వారికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు. కాబట్టే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా రావాలి అని అంటే, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు అని చెప్పి, ప్రభువా, దైవ సేవకుల నోట నుండి వస్తున్నటువంటి ప్రతి మాట నాకు అర్థమయ్యేటువంటి రీతిగా నీ కృప దయచేయండి నాయన అని ప్రార్థన చేసుకుని, ప్రార్థనా పూర్వకంగా మనం దేవుని సన్నిధికి మనం రావాలి. చూడండి, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ సింహం అనేది ఏ పరిస్థితులలో ధైర్యాన్ని విడిచిపెట్టదు. మనము కూడా ఏ పరిస్థితులలో ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అని దేవుని వాక్యపు వెలుగులో నుంచి 3 విషయాల్ని నేను మీతో పంచుకుంటానండి. చదవండి. మొదటిగా బైబిల్ ఉన్నటువంటి వారు యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 4వ
4వ వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు గట్టిగా చదవండి. 31:4 31:4 యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగివచ్చును. చూడండి, అందరు తల కాస్త పైకెత్తి నా వైపు చూడండి. చేతులు ఎత్తి గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈ రోజున మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతులమై ఉన్నటువంటి మనం ఈ పరిస్థితులలో, సింహము ఏ పరిస్థితులలో ధైర్యంగా ఉంటది, మనము కూడా ఏ పరిస్థితులలో ధైర్యంగా ఉండాలి అని మనం చూస్తే, ఇప్పుడు మనం చదువుకునే ఒక వాక్య భాగంలో మనం అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి ఆ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా. ఈ సింహం అనేది గొర్రెల మీద దాడి చేసిందనుకోండి, ఈ సింహం అనేది గొర్రెల మీద పడిందనుకోండి, పడినప్పుడు ఆ సింహము యొక్క నోట నుండి గొర్రెల్ని తప్పించాలి అని చెప్పి గొర్రెల కాపరుల సమూహము దాని మీదికి వచ్చి కేకలు వేసినప్పుడట, ఈ సింహము, ఈ కొదమ సింహం అట, అక్కడ వ్రాయబడి ఉన్న మాట మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకుండా అది ఏం చేస్తుందంటే, వారి వైపు చూస్తూ గర్జిస్తూ ఆ గొర్రెల్ని తినేస్తుందటండి. అంటే ఈరోజున గమనించండి, సింహం ఏ పరిస్థితుల్లో మొదటిగా అది ధైర్యంగా కలిగి ఉంటుంది అని మనం గమనిస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే, లయన్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ దే హియర్. లయన్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ దే హియర్. తెలుగులో నేను మీకు చెప్పాలంటే, ఈ సింహాలు అనేవి వాటి ప్రక్కన అది వేటాడుతున్నప్పుడు ఎన్ని శబ్దాలు ఎవరు చేస్తున్నా కూడా అది పొరపాటున కూడా ఆ శబ్దాలకి భయపడకుండా ఎలా ఉంటది అని అంటే ధైర్యంగా ఉంటదట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలంటే, మన బ్రతుకుల్లో కూడా మనం గమనిస్తే కొన్నిసార్లు కొన్ని మంచి సమాచారాలు మనకు వినబడతా ఉంటాయి. ఎటువంటి సమాచారాలండి? మంచి సమాచారం. ఆ సమాచారాలు వింటే మన ప్రాణాలు ఏమవుతాయి? తెప్పరిల్లుతాయి. చదవండి, సామెతల గ్రంథం చదవండి, 25:11 రెఫరెన్స్లు చెప్తారు, నోట్ చేసుకోండి. త్వరగా చదవండి, 25:11. సామెతలు 25:11. త్వరగా. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారము పండ్ల వంటిదట. సమయోచితముగా పలుకబడినటువంటి మాట, సమయోచితంగా పలుకబడినటువంటి మాట అది ఎలా ఉంటది అనంటే, వినువారికి విచిత్రమైన వెండి పల్లెము మీద నుంచబడిన బంగారు పండ్ల వంటిదట. ఇంకా అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వాక్యం చదవక్క. 25:13. నమ్మకమైన దూత
తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుని హృదయమును తెప్పరిల్లా చేస్తాడట. 25వ వాక్యం కూడా చదవండి అక్క. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చినటువంటి శుభ సమాచారము అట్లుంటదట. చూడండి, కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని మంచి సమాచారాలు విన్నప్పుడు, ఇప్పుడు బ్లడ్ చెకప్ చేసుకోనికి మనం వెళ్ళాం. ఏమైనా నా బ్లడ్లో ఏమన్నా కాస్త షుగర్ వచ్చిందేమో అని చెప్పి డాక్టర్ చెప్పాడు అనుకో, ఏ షుగర్ లేదని, అబ్బా మన ప్రాణం ఏమవుతుందండి? తెప్పరిల్లిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సడన్ గా ఇంటర్వ్యూకి లెటర్ వచ్చిందనుకో, పిలిచారనుకో ఇంటర్వ్యూకి, ప్రాణం ఏమవుతుందండి? తెప్పరిల్లిపోతుంది. అయితే కొన్నిసార్లు మన జీవితాలలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి మార్గం గుండా నడిపించబడుతున్నటువంటి మన బ్రతుకుల్లో మంచి సమాచారాలతో కూడా చెడ్డ సమాచారాలు కూడా వినవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? చూడండి, మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏమిటి అనంటే, ఎటువంటి సమాచారాలు మనకు వినబడ్డా, గట్టిగా చేతులు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎటువంటి సమాచారాలు మనకు వినబడినా మనం ఎలా ఉండాలి అనంటే, సింహము వలె ఆ సమాచారాలు విన్నప్పుడు ఏ మాత్రము కూడా భయానికి చోటు ఇవ్వకుండా. ఎందుకు అనంటే, ఈ భయాన్ని పుట్టించేవాడు ఎవడు అనంటే సాతానుగాడు. పతనం చేయనికి సాతాను గాని బలమైన ఆయుధం ఏమిటి అనంటే భయం. నిన్ను పతనం చేయనీకి నీవు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. సింహం వల్లే ధైర్యంగా ఉన్నప్పుడు దాని ద్వారా మన జీవితంలో మనం అన్నిటిలో ముందుకెళ్తామండి. అన్నిటిలో కూడా జయాన్ని పొందగలుగుతాం. ధైర్యంగా ఉండకుండా భయానికి చోటిచ్చామనుకోండి, మనం దేనిలో ముందుకు వెళ్ళలేం. ఇంకా మన జీవితంలో మనకు దేనిలో కూడా జయం అనేది మనకు కలగదు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఆ భయం అనేదే మన జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనము చేస్తుందండి. బైబిల్లో కూడా మీరు చదవండి, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వాక్యం, 112:6. అట్టివారు ఎప్పుడును పడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు ఎలా ఉంటదటే స్థిరముగా ఉంటదట. చూడండి, అక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు చెప్తున్నాడు ఏమన్నట్టే, అట్టివారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఏం గారు అన్నట్టే కదలింపబడదట. ఎటువంటి విషయాలు వారికి వినబడుతున్నా, ఎటువంటి విషయాలు వారికి వినబడుతున్న వారు ఏమాత్రం కూడా కదిలింపబడరట. ఎవరు వీరు అన్నట్టే నీతిమంతులైనటువంటి వారట. ఎందుకు అనంటే వారి హృదయము ఎవరిని ఆశ్రయించుచున్నది అనంటే అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే యెహోవాను. ఎవరినట్టండి చెప్పండి, ఎవరినట? యెహోవాను వారి హృదయం ఆశ్రయించుచున్నదట. తద్వారా నీతిమంతులైనటువంటి వారు దుర్వార్తకు వారు జడియటం లేదట. ఇంకా వారు ఏమాత్రం కూడా, చూడండి, కొంతమంది ఆదివారం అంటే ఆరాధనకు వచ్చారు, ఏ మాత్రం కదల్లా,
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి కొంతమంది ఏమైనారు? కదిలిపోయినారు. అమ్మో కరోనా అంట, పోతే ఏమవుతుందో. చేతులెత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఫంక్షన్లకు పొమ్మంటే అబ్బా అందరికంటే ముందు ఉంటారు. ప్రార్థన కంటేనే కరోనా అడ్డం వస్తుంది, కానీ ఫంక్షన్లకు మాత్రం పొరపాటున కూడా అడ్డం రాదు. లోక సంబంధమైన కార్యక్రమాలకు అస్సలు అడ్డం రాదు. వాక్యం ఏమని చెప్తుంది అంటే, నీతిమంతుడైనటువంటి వారట వారు ఎప్పుడును కదిలింపబడరు, వారు మనస్సు స్థిరంగా ఉంటుందట, వారు దుర్వార్తకు పొరపాటున కూడా జడియరట. ఎందుకు అనంటే వారు యొక్క హృదయం ఎవరిని ఆశ్రయించుచున్నదంటే యెహోవాను ఆశ్రయించుచున్నది. మీ జీవితాల్లో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు దిక్కు ఒక్కరే అండి. ఎవరు ఆ దిక్కు అనంటే మన యేసయ్యే మనకు దిక్కు. డాక్టర్లు ఆశ్రయించిన నీకు ప్రయోజనం కలగదు. ఈ పరిస్థితుల్లో నువ్వు తీసుకుంటున్నవే జాగ్రత్తలు, ఆ జాగ్రత్తలు కూడా నిన్ను కాపాడలేవు. అంటే జాగ్రత్తగా ఉండకూడదని నేను చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అయితే దానికంటే మొదటిగా నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఈ భయంకరమైనటువంటి ఈ దుర్దినాలలో నీవు కాపాడబడాలంటే, నీ కుటుంబం కాపాడబడాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. నీవు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలలో వారు అన్ని విషయాల్లో కాపాడబడతారండి. చేతులెత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎటువంటి దుర్వార్తలు వినబడుతున్నా భయపడకూడదు. నువ్వు ఇదిగో నేను దేవుణ్ణి ఆశ్రయించా, నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన శక్తి కలిగిన దేవుడు. నాకేం చేస్తుంది ఆ కరోనా అని చెప్పి నీవు ఎలా ఉండాలి అనంటే, ఎటువంటి దుర్వార్తలు వింటున్నా వాటిని బట్టి మనం ధైర్యంగా ఉండాలండి. చూడండి, గత సంవత్సరంలో జర్మనీ ఫినాన్షియల్ మినిస్టర్, ఎవరు? జర్మనీ ఆర్థిక మంత్రి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ ఎలాంటి దేశాలంటే సంపన్న దేశాలు. పేదలు ఆ దేశంలో ఉండరండి. అందరూ కూడా కోట్లకు బడగలెత్తినటువంటి వారే. ఈ జర్మనీ దేశాన్ని పరిపాలిస్తున్న ఫినాన్షియల్ మినిస్టర్ అండి. గత సంవత్సరం అసలు ఒక సామాన్యమైన కుటుంబంలోనే కొన్ని కోట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్లో ఎంత సంపద ఉంటుంది? ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. ఏం చేసుకుని చచ్చిపోయినాడండి? తన ఇంట్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకుని షూట్ చేసుకుని చచ్చిపోయినాడు. దేనికి కారణం ఏమిటేనంటే, ఫ్రాన్స్లో కూడా మనం దేశం గత సంవత్సరంలో మనం చూస్తే కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏ ఒక్కరిని కూడా కోట్ల డబ్బులు రక్షించలేదు. ఆకులు రాలినట్లు ఫ్రాన్స్ దేశంలో ప్రజలు చనిపోయారు కరోనా ద్వారా. తనకి కరోనా రాలేదు, అయినా ఇంకా వస్తుందని తనకి అర్థమైపోయింది. దాని ద్వారా బాధను అనుభవించేదానికంటే కూడా చావడం మేలు అని చెప్పి తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడట. ఆ వార్తల్లో వింటున్నటువంటి వాటిని బట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటి అనంటే, మన దైనందిక జీవితాల్లో ఎటువంటి దుర్వార్తకు మనం జడియకూడదు. కారణం ఏంటంటే, మనం దేవుని ఆశ్రయించాము. ఆయన మనకు ఆశ్రయముగా, ఎత్తైన కోటగా, బలమైన దుర్గముగా ఆయన మనకు తోడై ఉండి ఆయన మనల్ని కాపాడుతాడు అని చెప్పి ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఎటువంటి దుర్వార్తలు మనకు వినబడుతూ ఉన్నా మనం ఎలా ఉండాలి అనంటే, వాటిని బట్టి మనము భయపడకూడదు. హల్లెలూయా. సింహం యొక్క లక్షణం ఏమిటి అనంటే, గొర్రెల కాపరులు వచ్చి
దాన్ని బెదిరించాలని చూస్తూ ఉన్నా వారి శబ్దమునకు అది ఏం చేయటం లేదంటే అధైర్యపడటం లేదట. మీడియా ద్వారా చూడండి, రోజున టీవీ వార్తల ద్వారా ఎన్నో దుర్వార్తలు మనకు వినబడతా ఉన్నాయి, ఎన్నో దుర్వార్తలు మనకు వినబడుతున్నాయి. వింటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే సింహము వలె మనము ధైర్యంగా ఉండాలి. ఆమేన్. అప్పుడే మనం దేనిలోనైనా ముందుకెళ్తాం. జయాన్ని, కరోనా మీద దేని మీదైనా మనకు జయం కలుగుతుందని సమస్యల మీద అధైర్యపడ్డామా దాని ద్వారా పతనం తప్ప ఇంకోట్లేదు. చూడండి, దావీదు గొలియాతు యొక్క చరిత్ర మనకందరికి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. దావీదు యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఆ గొలియాతు ఆజాను బాహుడు కేకలు వేస్తా ఉన్నాడు, ఏ ఇశ్రాయేలులారా, మీలో ఎవరు నాతో పోరాడుతాడు, నా మీద జయం పొందితే ఇదిగో ఫిలిష్తీయులమైనటువంటి మా యొక్క దేశం మీకు బానిసలుగా మేము మీకు అప్పగించబడతాం, మీలో ఎవడన్నా ఉన్నాడా, రండి నాతో పోరాడండి అని చెప్పి రోజు యుద్ధ భూమిలోకి రావడం, రంకెలేయడం అంట, కేకలేయడం. వాడు చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాని శబ్దాలు విని ఒక్కొక్కడు 6 ప్యాక్, ఏ ప్యాక్ అండి, ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి అని డంబెల్స్ లేపినోళ్ళు, తర్వాత 6 ప్యాక్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా గడగడ 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 వాడి మాటలు విని ఎవరినైనా బతికుంటే బఠానీలైనా అమ్ముకోవచ్చురా నాయన, ఈయనతో మనమేడా పోరాడతామని చెప్పి ఆ కేకలు విని భయపడిపోయినారండి. కేకలు విని భయపడిపోయినారు. దావీదు మాత్రం ప్యాషన్, దావీదులో ఒక ప్యాషన్ ఉంది, రోషం కలిగిన వాడు. జీవము కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడాపాటి వాడు అని చెప్పేసి ఈ దావీదు బాలుడై ఉన్నప్పటికీ ఆ రంకెలు తనకి వినబడుతుండే ఉండలేకపోయాడు. అతడు ఏం చేశాడు అనంటే తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుతో అన్నాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో ఈ గొలియాతు నేను సంపుతా. ఎవరిని చంపుతాడంట దావీదు? ఈ రాజు కూడా అంటాడు, ఏమన్నా తెలుసా, ఒరేయ్ బాలుడు, నువ్వెవరివి అంటే బాలుడివిరా నాయన. వాడు చూస్తే పరాక్రమం కలిగినటువంటి వాడు, యుద్ధశూరుడు. వాని ఆకారాన్ని చూస్తే భయపడిపోతున్నారు అందరూ. నువ్వు బాలుడవు, నువ్వు పొరపాటున కూడా యుద్ధానికి నువ్వు వాని మీద జయం పొందలేవు అని చెప్పి ఇట్ట మాట్లాడుతున్నాడు దావీదుతో. ఇలాంటి మాటలు దావీదు రాజు ద్వారా వింటున్నాడు. వాళ్ళ అన్నలు కూడా వాడిని చూసి, రే గర్విష్టోడా, నోరు మూసుకొని పోయి ఇక్కడ నుంచి, మాకే శాత గాట్లే, మిలిటరీలో ఉంటున్నాం, గొర్రెలు కాసుకునే నువ్వు వాడిని చంపుతావా అని చెప్పి వాళ్ళు తీటారండి దావీదును. చేతులెత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన నేను వెళ్తా, దేవుని పేరట నేను వెళ్తా ధైర్యంగా అని చెప్పి దావీదంటే సరే చూద్దాంరా అని చెప్పేసి దావీదును పంపించారు యుద్ధ భూమిలోకి. పంపిస్తే దావీదు ఏం తీసుకుని వెళ్ళాడు? ఒడిశలో రాళ్ళు, నున్నటి రాళ్ళు, ఒడిశలు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి వాడి మీదకి పోతుంటే ఈ గొలియాతు వాడిని చూసి, గొలియాతు కూడా అనే మాటలు ఏంటో తెలుసా, ఒరే నన్నేమనుకుంటున్నావురా, నువ్వు నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకుని నా మీదకి ఒడిశలు రాయి తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకు, ఇదిగో ముక్కలు ముక్కలు చేస్తా నిన్ను అన్నప్పుడైనా ఆ దుర్వార్తలను బట్టి దావీదు ఏం కావాలండి? జడియాలి కదా. ఇప్పుడు మనం ఎట్ట గడగడ గడగడ గడగలాడిపోతున్నాం, జడియాలి కదా. దావీదు జడిచాడా? భయపడ్డాడా దావీదు? భయపడలేదు. తను ఒకటే మాట అన్నాడు, ఇదిగో ఇదిగో జీవము కలిగిన దేవుని పేరట నేను మీ మీదకి వస్తున్నాను అని చెప్పి ఒడిశలో రాయి పెట్టి గరగర 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 గర తిప్పి 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 కొట్టిన ఒక కొట్టు అంతే. పడడం తగడం ఈడ తగిలింది. నేనంట ఈడ తగిలిన వెంటనే వాడు ఏమన్నా ముందుకు పడాలనా వెనక్కి పడాలనా? ముందుకు పడాలనా వెనక్కి పడాలనా? ఇట తగిలితే ఇట వెనక్కి పడాలా. అయితే వాడు ముందుకు పడ్డాడట, బారు దూలం అన్నట్టు. అంటే ముందు నుంచేమో దావీదు కొట్టాడు, వెనుక నుంచేమో ఎవరు కొట్టినారు? దేవుడు కొట్టినాడు. అయిపోయా, చాప్టర్ క్లోజ్. ఇశ్రాయేలులకు రక్షణ కలిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అని అంటే,
ఈ రోజున గమనించండి, మన జీవితాల్లో కూడా ఎన్నో వినబడుతున్నాయి. ఈ రోజున మనము మొదటిగా దుర్వార్తలను బట్టి మనము జడియకూడదు. ఎందుకు అనంటే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉండి ఈ పరిస్థితులలో మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి దుర్వార్తలు మనకు వినబడుతున్న దేవుణ్ణి బట్టి మనం ఎలా ఉండాలి అని అంటే ధైర్యంగా ఉండాలి. సింహము మొదటిగా ఏ పరిస్థితుల్లో ధైర్యాన్ని విడిచిపెట్టట్లేదంటే దుర్వార్తలు ఎన్నో శబ్దాలు వినబడుతున్నాయి. భయపడకుండా తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చదవండి, మీరు సంఖ్యాకాండంలో మీరు చూస్తే 12 మంది వేగు చూనికి వెళ్ళారు. వాళ్ళు 10 మంది దుర్వార్తలు తీసుకుని వచ్చారు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతమైనటువంటి దేహం కలిగిన వాళ్ళని మేము చూసిన తర్వాత మమ్మల్ని మేము చూసుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే మేము వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నామనంటే మిడతల మాదిరి ఉన్నాం. మాకు కూడా మేము మిడతల మాదిరిగా కనపడ్డాం వాళ్ళని చూసిన తర్వాత అని చెప్తే ఆ 10 మంది చెప్పినటువంటి ఆ దుర్వార్తకు వారు జడిచారట. అలా మనము జడిచేవారుగా మనం ఉండకూడదండి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహము మొదటిగా ఏ పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటుందంటే తన చుట్టూ ఎటువంటి శబ్దాలు వినబడుతున్నా దానికి భయపడదు. అది చేయాలనుకున్నది చేసి ముగిచ్చేస్తుంది. ఆమేన్. మన జీవితాల్లో కూడా ఎన్నో శబ్దాలు వినబడుతున్నాయి. వాక్యం ఏమంటుంది అని అంటే ఈ రోజున మన జీవితాల్లో ఆ దుర్వార్తలకు జడియకుండా మనము ధైర్యము కలిగి మనం ముందుకు సాగిపోవాలి. దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని మనకిస్తాడు. ఆమేన్. రెండవదిగా మరొక మాట కూడా చదవండి త్వరగా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, 29వ వాక్యం. 30వ అధ్యాయం 29వ వాక్యం. సామెతల గ్రంథం 30:29వ వాక్యం. డంబముగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. నోట్ చేసుకోండి మాట. ఎవ్వనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. చేతులు పైకి గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి. ఎవనికైనా వెనుకకు తిరుగని సింహం. మొదటిగా సింహంలో మనం చూసాం ఏంటి అనంటే దుర్వార్తకు జడియని సింహం. చెప్పండి, ఏ వార్తకు జడియని సింహం? దుర్వార్తలకు జడియని సింహం. రెండవదిగా ఇది ఏ సింహము అనంటే ఎవనికైనా వెను తిరగనటువంటి సింహమట. అంటే చూడండి, గమనించండి, మన జీవితాల్లో మనకు అనేక సమస్యలు ఈ ఆత్మీయ మార్గంగా వెళ్తున్నప్పుడు అనేక సమస్యలు మన మీదికి వస్తాయి. మనకు వస్తాయి. కీర్తనకారుడైనటువంటి దావీదే తన కీర్తనలో 34వ కీర్తనలో 19వ వాక్యంలో ఏమంటాడంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడట. వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడట. చూడండి, ఆపదలు వచ్చినప్పుడు నీతిమంతులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన గుడారపు, మరొక కీర్తనలో ఉంది, తన గుడారపు మాటున వారిని దాచిపెడతాడటండి. మన జీవితాల్లో చూడండి, కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటాయి అనంటే మేళ్ళు జరుగుతున్నప్పుడేమో ధైర్యంగా ఆత్మీయంగా ముందుకు సాగుతుంటారు. ధైర్యంగా ఆత్మీయంగా గొప్ప దేవుడు అండి యేసు ప్రభు, అబ్బా ఆయన నమ్ముకున్నాక ఏమా మేలు చేసినాలే మాకు, ఏమక్క లక్ష్మక్క, హల్లెలూయా హల్లెలూయా. సేవకులు గద్దించనంత వరకు,
అబ్బా గొప్ప దేవుడు అని బాగా దేవుని మందిరానికి వస్తారు, సాక్షులుగా దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉంటారు. బాగా ఏదైనా సేవకులు కాస్త ఏదైనా ఒక మాట చెప్పి అన్నారనుకోండి, ఆత్మీయతలో సేవకులు మా క్షేమాన్ని కోరే కదా మంచి మాటలు చెప్పేది అనే ఆలోచన లేకుండా ఆత్మీయతలో నుండి వెనుకకు వెళ్తూ ఉంటారండి. సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. అయితే వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఈ సింహమట చూడండి, ఎవడి ఏది తన మీదికి వచ్చినా కూడా ఆ సింహం పొరపాటున కూడా అది వెనుదిరగదట. అంటే మన జీవితాల్లో కూడా ఏ సమస్యలు మన మీదికి వచ్చినా మన జీవితాల్లో పొరపాటున కూడా మనము ఆత్మీయతలో నుండి వెనుతిరిగే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎంతో ఆత్మీయంగా బాగా ఎదిగినటువంటి వారే, దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి కార్యాలను చూచినటువంటి వారే సమస్యలను వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఏలియా జీవితాన్ని మనం చూస్తే, అగ్ని దిగమంటే అగ్ని దిగింది, వర్షం పడమంటే వర్షం పడింది. అయితే చూడండి, ఒక లేడీ ఒక చిన్న మెసేజ్ పంపిద్ది, ఏమన్నంటే రేపటిలోగా నేను చంపేస్తానని. ఏమండి, అతడు దేవుని బట్టి నువ్వు నాకేం చేస్తావు అని చెప్పి ధైర్యంగా ఉండాలి కదా. ధైర్యంగా ఉన్నాడా? భయపడిపోయి సద్దామనుకున్నాడట. ఇంకెందుకు ఈ బతుకు, నాకు దీనికంటే సావడం మేలని చెప్పి మరణాన్ని అపేక్షించాడటండి. మన జీవితంలో చూడండి, మనం ఎలా ఉండాలంటే వెనుదిరగని సింహం మాదిరి ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి సమస్యలని మీదికి వస్తున్నా, మన మధ్య ఏంటి బ్రదర్ ప్రార్థనకు రాలేదు, చాలా చక్కగా పరిచర్యలో ముందుండేవాడివే, ఏంటి మధ్య పరిచర్య కూడా రావటం లేదు అని అంటే, కుటుంబంలో సమస్యలు ఉన్నాయన్న, ప్రార్థన చేయండి. ఏమున్నాయంటండి? చెప్పండి, ఏమున్నాయంట? ఏ కుటుంబంలో ఎవరికి లేవు సమస్యలు? నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, పర్సనల్గా ప్రార్థన చేస్తానంటే మోర్ మార్కెట్ లిస్ట్ అంతా నా ముందు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగితే మాకున్నాయి మస్తుగా సమస్యలు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి దోషకు ఏముంటాయి? పోయిన వారం చెప్పానుగా, ఉంటాయి సమస్యలు. సమస్యలు వచ్చినప్పుడు ఇంకా దేవునికి మనం దగ్గర కావాలే కానీ దేవునికి మనం దూరము కాకూడదు. ఇంకా ఈ సమస్యలన్నీ ఏం చేస్తాయని దేవునిలో మనం ముందుకే సాగాలి కానీ సింహాల వాలే. ఈ సింహము ఎవనికి అయినను భయపడకుండా ధైర్యంగా అది వెనుదిరగకుండా ముందుకే వెళ్తుందట. అట్లా ముందుకే సాగాలి కానీ పొరపాటున కూడా వెను 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 తిరగదట. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు చదవని ముగిచ్చేసుకుందాం. 20వ అధ్యాయం 22వ వాక్యం. 20వ అధ్యాయం 22. ఇదిగో నేను ఇప్పుడు, ఈ మాట చూడండి, ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని నాకు తెలుసు. 25 చదవండి. 25. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు మీ మధ్యలో నేను సంచరించుచున్నాను. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మును నేడు మిమ్మును
సాక్ష్యమే పెట్టుచున్నాను. చూడండి, దైవజనుడైన పౌలు పై ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఎక్కడికి వచ్చాడంటే ఒక ప్రాంతానికి వచ్చాడు. చేతులెత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్పండి. ఇంకా ముగించబోతున్న నా సందేశాన్ని ఓ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన వైపు చూచి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన, ఇప్పుడు నీ ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావంటే అన్నారు. ఏమన్నంటే యెరూషలేములో నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను అన్నాడు పౌలు. ఎందుకు అనంటే దేవుడు నాకు చెప్పాడు అక్కడ కూడా నీవు నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి అని. అప్పుడు వారు అన్నారు ఏమన్నట్టు, ఇదిగో యెరూషలేములో నువ్వు అడుగు పెడితే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూద పెద్దలందరూ కూడా ఏం చేస్తారంటే నిన్ను బంధిస్తారు, చెరసాల్లో వేసి నిన్ను కొరడాలతో కొడతారు. అక్కడ నీ కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి కాబట్టి నీవు పొరపాటును కూడా యెరూషలేంకి వెళ్ళకూడదు అని చెప్పి ఆటంకపరుస్తున్నారట. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను యెరూషలేంకు వెళ్ళేటువంటి విషయంలో మీరు నన్ను ఎంత ఆటంకపరిచినా నేను యెరూషలేంకు తప్పనిసరిగా వెళ్ళి అక్కడ కూడా నా యేసయ్యను గురించి సాక్ష్యం చెప్తాను. అక్కడ నా కొరకు బంధకాలు కాచుకొని ఉన్నవని మీరు చెప్పడం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ముందుగానే చెప్పాడు. అక్కడ నాకు బంధకాలు ఉన్నప్పటికీ నేను భయపడకుండా ముందుకే వెళ్తాను కానీ వెనక్కి పొరపాటున కూడా వెళ్ళను అంటున్నాడు. హల్లెలూయా. ఏమ్మా ప్రార్థనకు రా, జ్వరం అన్నా ఏమొచ్చిందంట, ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే బంధువులు వచ్చినారన్నా. ఈ వాక్యాలు చదువుతుంటే మీకెట్టుంటుందో కానీ నా ఎంటుకలు నిలబడతాయి అట్టే. చూడండి బైబిల్లో ఉన్న మాటలు. దైవజనులు దేవుని కోసం ఎంత త్యాగం చేశారు వాళ్ళ జీవితం. నువ్వు చేస్తున్నావు త్యాగం? మనం చేస్తున్నామా? అటువంటి సమర్పణతో దేవుని మనం సేవిస్తున్నామా? ఇంకొక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో 4 కుమార్తెలు ఉన్నారు దైవజనునికి ఫిలిప్పికి. వారు ప్రవచిస్తున్నారు ఏమన్నట్టే, ఇదిగో అక్కడ వెళ్తే నువ్వు సస్తావురా నాయనా, నీ తలను నరికి వేస్తారు, పౌలా వెళ్ళొద్దు అంటే అతను అంటాడు ఏమనంటే, యెరూషలేములో బంధించబడకు మాత్రమే కాదు కానీ ఆ యెరూషలేములో నేను నా దేవుని కొరకు మరణించుటకు కూడా సిద్ధంగా ఉన్నాను. నేనైతే యెరూషలేముకు పొరపాటున కూడా మీరు ఎంత ఆటంకపరిచినా ఆగిపోకుండా ముందుకే సాగి వెళ్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదువుకున్నాం కదా వాక్య భాగంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఇవి నా చివరి చూపులు, మిమ్మల్ని మీకు కూడా ఇది నన్ను చివరిగా చూస్తారు అని చెప్పి వాక్యంలో ఆయన చెప్తున్నాడండి. అన్నప్పుడు వాళ్ళకేం అర్థం కాల, ఏంద్రైనా ఇట్లా వాక్యం చెప్తున్నాడు, ఏంటి పరిస్థితి, ఎందుకయ్యా అలా చెప్తున్నావంటే ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇంకా నేను యెరూషలేంకి వెళ్ళబోతున్నాను, యెరూషలేములో దేవుని కొరకు హతసాక్షిగా నేను మరణించబోతున్నాను అన్నాడు. అన్నట్లుగానే ఆయన హతసాక్షిగా మరణించాడండి. చూడండి, తన ముందు మరణం ఉందని తెలుసు, అయినా తను ముందున్నటువంటి దేవుడు తనకిచ్చినటువంటి ఆ పరిచర్యను కడముట్టించేటువంటి విషయంలో తను ఏమాత్రం కూడా సమస్య ముందు ఉన్నప్పటికీ అతడు వెనుతిరగట్లేదు. సింహము వలె ధైర్యంగా ముందుకెళ్ళి దేవుని కొరకు హతసాక్షిగా మరణించాడండి. ఇది క్రైస్తవ్యం అంటే. ఈ రోజున నీ జీవితంలో నీవు ఇలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నావా? రెండవదిగా, సింహం ఏ పరిస్థితుల్లో ధైర్యంగా ఉందంటే, ధైర్యంగా ముందుకెళ్తుంది అని అంటే సమస్యల మధ్యలో కూడా చూడండి అది ధైర్యంగా ముందుకెళ్ళే అనుభవం మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే, లయన్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ దే హార్మ్. మన జీవితాల్లో సమస్యలు ఉన్నా మనం ఆత్మీయతలో ముందుకెళ్ళాలి కానీ వెనక వేయకూడదు. ఆమేన్. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. కీర్తన 104వ కీర్తన 21వ వాక్యం త్వరగా చదవండి. లాస్ట్ మాట 104:21. 104:21.
సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇలాంటి మాట అండి ఈ మాట. చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. పరలోకపు మర్మములు ఎరుగుట దేవుని చిత్తం మీ పట్ల. గట్టిగా చెప్పండి హల్లెలూయా అనండి. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాస్త గట్టిగా చదవండి, లౌడ్గా చదవండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి, అవి దేవుని చేతిలో నుండి తమ ఆహారమును, దేవుని చేతిలో నుండి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోవాలి అని అవి ఎదురు చూస్తున్నాయట. సింహం రోజుకి ఎన్ని కేజీలు తింటుంది తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు చెప్పండి. మీకు తెలియదు, నేను చెప్తా. 7 కేజీలు మాంసం తింటుంది. ఎంత? 7 కేజీలు మాంసం. 1 కేజీ బిర్యానీ 8 మంది తినవచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఏమక్క సుంతక్క? మనమైతే 1 కేజీ బిర్యానీ, జ్యోతి ఉంది కదా, ఏం జ్యోతి, 8 మంది తినొచ్చు అనుకుంటా 1 కేజీ బిర్యానీ. సింహం రోజు తినేది మాంసము 7 కేజీలు. ఎప్పుడైనా మీరు జూ పార్క్ వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి కాస్త చూద్దాం. ఏ జూ పార్క్ వెళ్ళావు సుహాస్? జూ పార్క్ అంటే ఏంది? పోయినారు ఎప్పుడన్నా మీరు? పోలా. నేను తిరుపతిలో జూ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళా. తర్వాత కుమారి వాళ్ళ ఊర్లో బిలాయిలో జూ పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళా. నేను సింహాలను చూనికి వెళ్ళినప్పుడు వాటిని సపరేట్గా తిరుపతిలో నల్లమలై ఫారెస్ట్లో జూ పార్క్ ఏర్పాటు చేశారు. సింహాలన్నింటినీ సపరేట్గా ఒక చోట పెడతారు. చూడండి, మేము వాటిని చూనికి వెళ్తుంటే మా వెనక ఒక పెద్ద జీప్, టాప్ ఏముండదు, పైన ఈ బీఫ్ వేసుకొని పోతా ఉంది. నాకు చూసి అర్థం కాల, ఏందిరా నాయన ఇంత మాంసం పోతుంది, ఎక్కడికి పోతుంది ఇది అని చెప్పి నేను అక్కడ ఉన్న వాళ్ళని ఆరాధించి చూస్తే సింహాలకి భోజనం ఆహారం తీసుకుని వెళ్తున్నారట వీళ్ళు. నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగా, అయ్యా ఈ సింహాలు రోజుకి ఎంత మాంసం తింటాయి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 7 కేజీలు అంట. ఎన్ని కేజీలు? 7 కేజీలు అంట. మన ఇంట్లో పిల్లిని మెచ్చుతాం మనం. పిల్లి కంటే కూడా 7,000 రెట్లు ఎక్కువ ఆహారం తీసుకుంటాయి ఈ భోజనం, ఈ యొక్క సింహాలు. చేతులెత్తి గట్టిగా వస్తారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇవి సింహాలన్నీ ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి. మళ్ళీ అడవిలో ఉన్నటువంటి సింహాలకి ప్రతిరోజు ఎన్ని కేజీలు మాంసం కావాలా? మనకు వారానికి ఆదివారం అనుకో 1 కేజీ మాంసం తెచ్చుకుంటే ఇంట్లో 4-5 మంది లేపి పడేస్తాం దాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ సింహాలకి ప్రతిరోజు 7 కేజీలు మాంసం కావాలా? మరలా కష్టతరమా లేకపోతే అది కష్టం కాదా? మళ్ళీ ఎట్ట బతుకుతున్నాయి ఈ సింహాలు? అని అంటే చూడండి, ఈ సింహాలట ఆహారం కొరకై ఎవరి వైపు చేతులు చాపుతున్నాయంటే దేవుని వైపు చేతులు చాపుతున్నాయట. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి తండ్రి. అయ్యా మేము మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా, మా ఆశ మా నిరీక్షణ అంతా కూడా మీ మీదే నా తండ్రి అని చెప్పి అవి దేవుని మీద నిరీక్షణ ఉంచాయి. కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుదినము మనల్ని ఎలా అయితే పోషిస్తున్నాడో అలాగుననే వాటిని కూడా ఆయన పోషిస్తున్నాడండి. సింహాల దగ్గరికి వెళ్ళి మనం సింహాల భాషలో అంటే దూరంగా ఉండి మనం మాట్లాడామనుకో, అసలు ఎట్లా మీరు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు? రోజుకు 7 కేజీలు తినాలంటే మామూలు విషయం కాదు కదా అని మనం అడిగామనుకోండి, అవి చెప్పే మాట ఏంటంటే మేము దేవుని మీద ఉంచిన ఆ నమ్మిక మాకు
ధైర్యము. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మేము దేవుని మీద ఉంచినటువంటి ఆ యొక్క నమ్మికయే మాకు ధైర్యము. మేము దేవుని మీద ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసమే మాకు ఏంటంటే ధైర్యము. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం అనేది మమ్మల్ని ఏమాత్రము కూడా సిగ్గుపరచదు. దేవుని యొద్ద నుండి మాకు ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. కాబట్టి మేము ధైర్యంగా ఉన్నామని చెప్తారు. అంటే ఈ రోజున మన జీవితాల్లో కూడా చూడండి, సింహము వల్లే మనం కూడా, నీతిమంతులమైనటువంటి మనం కూడా ధైర్యంగా ఉండాలి. మొదటిగా ఏ పరిస్థితుల్లో ధైర్యంగా అంటే, ఎటువంటి దుర్వార్తలు వింటున్నా చూడండి, మనము భయపడకుండా సింహము వలె ధైర్యంగా ఉండాలి. ఆమేన్. రెండవదిగా, దేనిలో మనం ధైర్యంగా ఉండాలి అని మనం గమనిస్తే, వాక్యం ఏమని చెప్తుందంటే, ఎటువంటి సమస్యలు మన మీదకి వస్తున్నా, అనారోగ్య పరిస్థితులు మన మీదకి వస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు మన మీదకి వస్తున్నా, దేవునిలో మనం ముందుకే వెళ్ళాలి. కానీ పొరపాటున కూడా ఆ సమస్యలకి భయపడి దేవునిలో నుండి వెనక్కి తిరగకూడదండి. చేతులెత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మూడవదిగా, మన ఆహార విషయంలో దేవుని యందు ఉంచిన నమ్మికను బట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పోషిస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనల్ని, మన అవసరాలన్నింటినీ తీరుస్తాడు. యేసు ప్రభువే చెప్తాడు కదా, ఏంటంటే దేనిని గూర్చి మీరు చింతించకండి, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. చూడండి, ఈ రోజున అందుకే మా వాళ్ళందరూ మమ్మల్ని చేయి విడిచిపెట్టిన, ఈ రోజున ఎటువంటి ఇబ్బందుల మార్గం గుండా వెళ్తున్నా నేను ధైర్యంగా ఉంటా. దేన్ని బట్టి అనంటే, ఈ రోజున ఇదిగో నేను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి బట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని నేను వెతుకుతున్నా, ఆయన రాజ్యాన్ని నేను వెతుకుతున్నా. కాబట్టి ఈ జీవనానికి కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు నాకు ఇస్తాడు అనే ఆ ధైర్యం, ఆ విశ్వాసం దేవుని పైన మేము కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం ద్వారానే ఇంతవరకు మా జీవితాలు నడిపించబడ్డాయండి. రాబోయే రోజుల్లో కూడా ఆ విశ్వాసమే మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, అందరు తల వంచండి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. మన యేసయ్య యూదా గోత్రపు సింహం. మనము ఆయన పిల్లలం, మనము ఆయన పిల్లలం. ఆయన పిల్లలమై ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి? ఆయన పిల్లలమై ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? సింహము వలె ధైర్యముగా ఉండాలి. సింహము వలె ధైర్యముగా ఉండాలి. సింహము దుర్వార్తలకు చెడియదు. ఎటువంటి వార్తలు వినబడుతున్నా భయపడొద్దండి. సాతాను గాని ఆయుధం ఏమిటి అనంటే భయపెట్టడము. నిన్ను భయపెట్టి 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 మరణానికి ఈడ్చుకొని వెళ్తాది నిన్ను. దేవుని బట్టి ధైర్యంగా ఉండు. నేను ఆరాధిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు. ఏ తెగులు నన్ను సమీపించకుండా